రైట్ టు డై విత్ డిగ్నిటీ వర్సెస్ రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్టికల్ 21ని ఎలా ఎలాబరేట్ చేశారు అన్నది ఈరోజు చూద్దాం. ఈ రైట్ టు డై విత్ డిగ్నిటీ మీద ఉన్న ల్యాండ్ మార్క్ కేసెస్ అరుణ రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018, రీసెంట్ జడ్జ్మెంట్ హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026. ఈ 3 కేసుల్లో ఇంపార్టెంట్ మ్యాటర్ యుతనేషియా. యుతనేషియా అంటే ఏంటి? రోగి బాధను తగ్గించడానికి మరణాన్ని వేగవంతం చేయడమే యుతనేషియా. దీన్నే మెర్సీ కిల్లింగ్ అని కూడా అంటారు. ద ప్రాక్టీస్ ఆఫ్ ఇంటెన్షనల్లీ ఎండింగ్ ఏ పర్సన్స్ లైఫ్ to relieve them from a severe pain or suffering, usually when they have an incurable or terminal illness. Intentional acceleration of the death of a terminally ill patient in order to relieve the patient from unbearable pain or suffering. అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ ఇంటెన్షనల్లీ ఎండింగ్ ఏ పర్సన్ లైఫ్ని ఇంటెన్షనల్గా ఎండ్ చేయటము. దాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే ఆ పేషెంట్ ఆల్రెడీ సివియర్ పెయిన్ని ఫేస్ చేస్తూ రోజు సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి, అందులోనూ వాళ్ళకి ఏదైతే జబ్బు ఉందో అది ఇన్క్యూరబుల్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ బాధను ఫేస్ చేయటం కంటే వాళ్ళ జీవితాన్ని ముగించడమే బెటర్ అని చెప్పేసి ఈ యుతనేషియాని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఇంటెన్షనల్ యాక్సలరేషన్ ఆఫ్ ది డెత్ ఆఫ్ టెర్మినల్లీ ఇల్ పేషెంట్ అంటే వాళ్ళ డెత్ని యాక్సెలరేట్ చేయటం అన్నమాట. వాళ్ళ మరణాన్ని ముందుగానే తీసుకురావటం. ఇన్ ఆర్డర్ టు రిలీవ్ ద పేషెంట్ ఫ్రమ్ అన్బేరబుల్ పెయిన్ ఆర్ సఫరింగ్. ఎవరైతే అన్బేరబుల్ పెయిన్తో సఫర్ అవుతుంటారో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వటమే ఈ యుతనేషియా ముఖ్య ఉద్దేశం. టైప్స్ ఆఫ్ యుతనేషియా: యాక్టివ్ యుతనేషియా అండ్ పాసివ్ యుతనేషియా. యాక్టివ్ యుతనేషియా అంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా లైక్ లెథల్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేసి ఆ పేషెంట్ యొక్క లైఫ్ని ఎండ్ చేస్తారు. యాక్టివ్ యుతనేషియా ఈజ్ లీగలైజ్డ్ ఇన్ a small number of countries and jurisdictions worldwide. Using lethal substance to deliberately end the patient life. Example, lethal injection. It is illegal in India. ఈ యాక్టివ్ యుతనేషియా ప్రాసెస్ ఏదైతే ఉందో ఇండియాలో ఇల్లీగల్, కానీ చాలా కంట్రీస్లో ఇది ఫాలో అవుతారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ఆ పర్సన్ యొక్క జీవితాన్ని ఎండ్ చేయడం జరుగుతుంది. పాసివ్ యుతనేషియా: విత్డ్రాయింగ్ ఆర్ విత్ హోల్డింగ్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్. వాళ్ళు ఏదైతే ఆ పేషెంట్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ని ఆపేయటం. లైక్ వెంటిలేటర్స్ మీద వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటే ఆ వెంటిలేటర్స్ని తీసేయటం. డయాలసిస్ మీద వాళ్ళు లైఫ్ సస్టైన్ చేస్తూ ఉంటే డయాలసిస్ ఆపేయటం. ఫీడింగ్ ట్యూబ్స్ మీద వాళ్ళు లైఫ్ సస్టైన్ జరుగుతుంది అని అనుకుంటే ఆ ఫీడింగ్ ట్యూబ్స్ అనేది తీసేయటం లాంటివి జరుగుతుంది. వైల్ మెనీ మోర్ కంట్రీస్ పర్మిట్ ద పాసివ్ యుతనేషియా, ద విత్డ్రాల్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్ ట్రీట్మెంట్. వాళ్ళ లైఫ్ సస్టైన్ చేయడానికి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది ఆపేస్తారు. ఇట్ ఈస్ ఏ లీగల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇది లీగల్. అరుణ రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011. Supreme Court allowed the passive euthanasia for the first time in India. Pinky Virani filed the case. Aruna Shanbag, she was a persistent visited state for a long time, permitted withdrawal of life support in certain cases. Supreme Court certain cases లో పర్మిట్ చేయొచ్చు విత్డ్రాల్ ఆఫ్ ది లైఫ్ సపోర్ట్ని ఏదైతే ఉందో అది ఆపటానికి పర్మిట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఫస్ట్ టైం జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ పాసివ్ యుతనేషియా ఇండియాలో లీగల్ అవ్వటానికి అరుణ రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఈ కేసు పింకీ విరాని ఫైల్ చేసింది. అరుణ షాన్బాగ్ అనే ఆమె ఒక నర్స్. ఈమె మీద రేప్ జరగటం వల్ల ఆమె ఒక కోమా స్టేజ్లో అంటే వెజిటేటివ్ స్టేట్లో తన పనులు తను చేసుకోలేకుండా చాలా రోజులు తను బెడ్ రిడన్ అయ్యి తను కాన్షియస్లో లేకుండా ఉండటం వల్ల ఈ కేసు వేయటానికి పింకీ విరాని స్వచ్ఛందంగా కేసు ఫైల్ చేసింది.
దీంట్లో గైడ్‌లైన్స్‌ని పాస్ చేశారు. హైకోర్ట్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. మెడికల్ బోర్డ్ రిపోర్ట్ వాళ్ళు తీసుకునే డెసిషన్ కూడా కంపల్సరీ ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కోర్టు వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని గైడ్‌లైన్స్ చెప్పింది. ఈ కేసులో నెక్స్ట్ ఫ్రెండ్ అనే టర్మ్ యూజ్ చేశారు. ఈ నెక్స్ట్ ఫ్రెండ్ ఎలా అంటే ఫ్యామిలీ ఆర్ హాస్పిటల్ స్టాఫ్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ హెల్త్. అరుణ షాన్ బాగ్ కేసులో ఫ్యామిలీ కానీ హాస్పిటల్ స్టాఫ్ని కానీ ఈ నెక్స్ట్ ఫ్రెండ్గా కన్సిడర్ చేశారు. ఎవరైతే కేసు ఫైల్ చేశారో పింకీ విరాని, ఆమెని నెక్స్ట్ ఫ్రెండ్గా కన్సిడర్ చేయలేదు. అంటే ఎవరైతే దగ్గరగా ఉండి తన హెల్త్ని చూసుకుంటున్నారో వాళ్ళని నెక్స్ట్ ఫ్రెండ్గా కన్సిడర్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కన్సిడర్ చేశారు. అలానే రైట్ టు డై ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని చెప్పేసి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పారు. కామన్ కాజ్ అనేది ఒక ఎన్జిఓ. ఈ ఎన్జిఓ కేసు ఫైల్ చేసింది. రైట్ టు డై విత్ డిగ్నిటీ అన్నది కావాలి అన్నట్లు. అయితే ఇక్కడ ఒక టర్మ్ లివింగ్ విల్ అని చెప్పేసి రైటింగ్ వాలంటరీ. లివింగ్ విల్ అంటే ఒక పేషెంట్ తను చివరి రోజుల్లో తను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది తను నిర్ణయించుకోవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవద్దు. కానీ ఈ లివింగ్ విల్కి ఏం చేయాలి అంటే వాలంటరీగా వీళ్ళు క్లియర్గా ఒక విల్ రాయాలి. అలాగే ఇద్దరు విట్నెస్లు కంపల్సరీ ఉండాలి. అటెస్టేషన్ త్రూ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 2018లో మెజిస్ట్రేట్ అటెస్టేషన్ ఉండాలి అని చెప్పారు. ప్రజెంట్ గెజెటెడ్ ఆఫీసర్ కానీ నోటరీ కానీ సరిపోతుంది. మెడికల్ బోర్డు హ్యాస్ టు ఎగ్జామిన్ అండ్ డిసైడ్ బిఫోర్ ద ఇంప్లిమెంటేషన్. మెడికల్ బోర్డు ఎగ్జామిన్ చేయాలి. అలానే రిలేటివ్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026. ఈ కేసులో 2013లో హరీష్ రాణాకి యాక్సిడెంట్ అవటం వల్ల తను కదలలేని స్థితిలో 12 సంవత్సరాలుగా తను సఫర్ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఈ కేసు వేయటం వల్ల రైట్ టు డై విత్ డిగ్నిటీ మళ్ళీ స్ట్రెంథన్ అయ్యింది. ఇంకా దీంట్లో క్లారిఫైడ్ ప్రొసీజర్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది సపోర్ట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే రీఎన్ఫోర్స్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ డైరెక్టివ్స్. అంటే లివింగ్ విల్స్ ఏదైతే ఉందో అవి కూడా రీఇన్ఫోర్స్ చేయటం అనేది జరిగింది. డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్. ఈ 3 కేసెస్లో అంటే రైట్ టు డై విత్ డిగ్నిటీలో డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్ ఉంది. అని అంటే ఏదైతే మంచి కోసం మనం ఒక పని చేస్తున్నామో దాంట్లో కొంచెం చెడు జరిగినా కూడా దాన్ని సహించడం న్యాయమేనని డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్ చెప్తుందన్నమాట. థ్యాంక్ యూ.